ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదల, నెమ్మది, ధైర్యం కలుగా చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము తన వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకున్నటలో మనకు ఆశీర్వాదం ఉన్నది, నెమ్మది ఉన్నది. రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమును 9వ వచనమును కూడా చదువుకుందాం ప్రియ దేవుని బిడలారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనములను ధ్యానం చేసుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము, ఈ మూడు కలిపి, అవును ప్రియ దేవుని బిడలారా, వెలుగు ఫలముగా మరి ప్రభు మనకి తెలియచేస్తా ఉన్నాడు. మరి సమస్త విధములైన మంచితనముతోనూ, నీతితోనూ, సమస్త విధములైన సత్యముతోనూ కూడా మనము నడుచుకోవాలి. ఎందుకంటే ప్రభు మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. కనుక మరి క్రింది వచనంలో కనిపిస్తా ఉంది కదా, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలు వారయ్యుండక, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. చూసారా, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారుగా ఉండక వాటిని ఖండించి వెలుగు సంబంధులుగా సమస్త విధమైన మంచితనముతోనూ, నీతితోనూ, సత్యముతోనూ మనము జీవించాలి అని ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. వెలుగు సంబంధులుగా మరి ఉప్పు అనగా మంచికి గుర్తు, ఒక మరి సంతోషానికి గుర్తు, రుచి కలిగిన అనుభవానికి గుర్తు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మరి ఈ విధంగా ప్రభు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ లోకానికి మనము మేలుకరంగా ఉండాలి, ఈ లోకానికి మనము దీవెనకరంగా ఉండాలి, ఈ లోకానికి మనము సహాయకరంగా ఉండాలి, ఈ లోకానికి మనము మార్గాన్ని చూపించే వారంగా, నిత్య మార్గాన్ని, నిత్య జీవాన్ని, అవును ప్రియ దేవుని బిడలారా, చూపించే వారంగానే ఉండాలి. కానీ నిష్ఫలమైన చీకటి కార్యాల చేత మనము మరి ఉండకూడదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సమస్త విధములైన మంచితనమును, అవును ప్రియ దేవుని బిడలారా, ఎల్లప్పుడూ కూడా మన మాటలు కృపాసహితముగా, రుచి కలిగినదిగా, ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యములో మనకి బోధిస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఎక్కడ ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడున్నా, నీ బంధువుల మధ్య ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా మేలుకరంగా మన క్రియలు ఉండాలి. మనము మన యొక్క మంచితనము, నీతి, సత్యము ప్రభు అంగీకరించే విధంగా వెలుగు సంబంధుల వలె మనము జీవించినప్పుడు క్రీస్తుకు మాదిరిగా, క్రీస్తుని ఈ లోకానికి చూపించే వారంగా, మన క్రియల ద్వారా ప్రభువుని గణపరిచే వారంగా ఈ లోకములో, అవును ప్రియ దేవుని బిడలారా, ప్రకాశించే జ్యోతులుగా మరి చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు అనేకులను త్రిప్పుదోరో వారు ఆకాశంలో నక్షత్రముల వలె ప్రకాశించెదరు నిత్యము అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. నీ జీవితము, నీ కుటుంబము, నీకు కలిగిన సమస్తము కూడా అవును వెలుగుమయంగా ఉండాలి అనంటే సమస్త విధములైన మంచితనముతోనూ, నీతితోనూ, సత్యముతోనూ ఈ లోకానికి పాపమునకు, అవిధేయతకు, అపవిత్రతకు చోటివ్వక పరిశుద్ధత కలిగి జీవిస్తూ వెలుగు సంబంధుల వలె ప్రభువుకి మహిమను తీసుకొని వచ్చే విధంగా ఉండాలే. కానీ ప్రియ దేవుని బిడలారా, చదువుకున్నాం కదండి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మన ప్రభువుకి ఏది ప్రీతికరం కదండి. తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఏది ప్రీతికరమో దానిని అనుగ్రహిస్తారు. అలాగే బిడ్డలు కూడా తమ తల్లిదండ్రులకు ఏది ఇష్టమో మరి ఆ విధమైన అనుభవంలో నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఆకాశమునకును భూమికిని సర్వమునకును సృష్టికర్త అయిన మన పరలోకపు తండ్రికి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుటలో ఆశీర్వాదం దాగి ఉన్నది. మన విడుదలకు, అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యానికి లోబడుటయే మన స్వస్థతకు, మన క్షేమముకు, మన కష్టములకు, మన నష్టములకు, మన కన్నీటికి పరిష్కారము దేవుని వాక్యమునకు లోబడుటయే.
తక్షణమే అవును ప్రభువా, వెలుగు సంబంధి వలె నా జీవితాన్ని మార్చు. నిష్ఫలమైన చీకటి కార్యాలు, అంధకార కార్యాలు, అవును మరి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన అనుభవాలు, అపవిత్రకరమైనవి నా నుంచి దూరపరిచి నన్ను ఒక వెలుగు సంబంధి వల్లే నా ప్రభువుకి ప్రీతికరంగా నా జీవితాన్ని, నా ప్రవర్తనను, సమస్తాన్ని నీకు అప్పగించుకుంటున్నానని ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో, లోబరుచుకుంటామో, ప్రియ దేవుని బిడ్డ, తక్షణమే ఆయన నీ జీవితంలో కార్యం చేయటం మొదలు పెడతాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, వెలుగు సంబంధులు ఏ విధముగా తండ్రి నాయన ఉంటారో వారి ఫలము ఏ విధంగా ఉంటది, సమస్త విధములైన మంచితనముతోను, నీతితోను, సత్యముతోను వారు ఉంటారు ప్రభువా. కనుక ప్రభువుకి ఏది ఇష్టమో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె ప్రభువా, ఎందుకంటే ఈ లోకానికి మీరు వెలుగు అన్నావు తండ్రి, అట్టి రీతిగా నీ బిడలను మీరు దర్శించండి. చీకటి కార్యాల్లో, వ్యర్థమైన దుష్ట కార్యాల్లో పాలు పొందేవారుగా, అపవిత్ర కార్యాల్లో, అపవిత్రకరమైన స్థలాల్లో నిలబడకుండా తండ్రి నాయన నీ బిడలు వెలుగు సంబంధులుగా పాపమును తండ్రి చోటివ్వక, దుష్టునికి చోటివ్వక, చీకటికి తావివ్వక ప్రభువా, తండ్రి నాయన నీ కొరకు నిత్యము ప్రకాశించే జ్యోతుల వలె, ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల వలె నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తద్వారా వారి జీవితంలో గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యాలను వారు రుచించే విధంగా విజయవంతులుగా నీవు నిలబెడతావని గ్రహించిన వారే నీ వాక్యానికి లోబడే కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.